అందుకు బుద్ధుడు వేరు, బౌద్ధం వేరు. ఇది ఎవరైనా అధ్యయనం చేస్తే తెలుస్తుంది. ఇప్పుడు అది ప్రధాన అంశం కాదు కనుక ఆ మాత్రమే ప్రస్తావిస్తున్నాం. అటు తర్వాత వచ్చినవన్నీ కూడా వేదకర్మ నిరసనమే ప్రధానం పెట్టుకుని వైదిక సిద్ధాంతాల్ని అవి నిరసించడం మొదలుపెట్టాయి. క్రమంగా ఏమైంది? వేదాన్ని నిరసించడం క్రమంగా వేదాంత నిరసనం కిందకు కూడా వెళ్ళిపోయింది. పూర్తి వేద విద్య నిరసనం అయిపోయింది. అవైదిక మతాలు ప్రబలిపోయే, అందులో విశ్వం నడవడానికి మూలమైన వైదిక యజ్ఞములు ఉన్నాయే అవన్నీ అంతరించిపోయే. గీతలో పరమాత్మ తర్వాత చెప్పాడు, యజ్ఞం చెయ్యు, నువ్వు నిజానికి పెద్ద యోగివైనా నత్యాజ్యం కార్యమేవచ, యజ్ఞం దానం తపః ఇవన్నీ కూడా చేయవలసినవే అని ఆయనే చెప్తున్నాడు. ఇక్కడేమో ఇలా చెప్తున్నాడు. రెండు అన్వయించుకోవాలి. ఈ అన్వయ లోపమే ఈ జాతి అరిష్టానికి ప్రధాన కారణం. ఎప్పుడైతే ఈ విధంగా జరిగిందో మరొక పెడవాదాలు వచ్చాయి ఇక్కడి నుంచి క్రమక్రమంగా. ఇది ఒక అవైదికమైనటువంటి దీని శాఖలు విస్తరించి నాస్తికం ఇలా 72 దుర్మతాలు వ్యాపించిపోయే క్రమంగా మనలో. నిజానికి కృష్ణ పరమాత్మ ఏ సిద్ధాంతాన్ని నిరసించలేదు. అది బాగా గుర్తుపెట్టుకోండి. గీత వైష్ణవాన్ని చెప్తోందా, శైవాన్ని చెప్తోందా? ఏమీ చెప్పట్లేదు. ఏ సిద్ధాంతాన్ని అది నిరసించలేదు.